అందరికీ నమస్కారం. ఈరోజు మన భగవద్గీత ప్రయాణంలో 7వ రోజు. ఈరోజు మనం శ్లోకం 9 మరియు శ్లోకం 10 యొక్క అర్థం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం 9. అన్యే చ బహవః శూరాన్ మదగ్రే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడికి చెబుతున్నది ఏమిటంటే, మన సేనలో చాలామంది శక్తివంతమైన యోధులు ఉన్నారు. వారు నా కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరియు యుద్ధంలో చాలా నిపుణులు. మన సేన చాలా పెద్దది మరియు అపారమైనది, ఎందుకంటే దానిని మహావీరుడు భీష్ముడు రక్షిస్తున్నాడు. కానీ పాండవుల సేన మాత్రం చిన్నది, ఎందుకంటే దానిని భీముడు రక్షిస్తున్నాడు. సులభంగా చెప్పాలంటే దుర్యోధనుడు తన సేన చాలా బలంగా ఉందని చెప్పి పాండవుల సేన తక్కువగా ఉందని భావిస్తూ మాట్లాడుతున్నాడు. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు